ఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు మంత్రివర్యులకు, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్లకు, అలాగే అధికారులందరికీ, విజయవాడ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో, అలాగే జిల్లాలో ఉన్న నాయకులందరి ప్రోత్సాహంతో, విజయవాడ ప్రజల ఉత్సాహంతో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఇప్పుడే కొన్ని నెల ముందరే మనము వారసత్వ దినోత్సవం నడుచుకున్నాము. అలాగే ఇప్పుడు మ్యూజియం దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక అంశాన్ని తీసుకొని భావితరాలకి మన వారసత్వం, మన కల్చర్, ట్రెడిషన్ గురించి తెలియజేసేది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. కాబట్టి దాంతోపాటు ఒక వైబ్ వచ్చేలాగా, ఒక ఎనర్జీ ఉండేలాగా, పిల్లలు ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్స్ పాజిటివిటీ వైపు తరలి వచ్చేలాగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ లాగా పెట్టి ఒక కన్సర్ట్ ఎకానమీ కూడా పెంపొందించడంతో టూరిజం పెరుగుతుంది. విజయవాడలో ఆ వైబ్ వస్తుంది. బయట నుంచి వచ్చే టూరిజంస్కి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉన్న టూరిజం ప్రాంతాల గురించి, ప్రదేశాల గురించి అవగాహన వస్తుంది. ఇంకా విజిటర్స్ ఫుడ్ ఫాల్ పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. అది ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కల్చరల్ కార్పొరేషన్ కమిషన్, అట్లాగే ఇక్కడ డిపార్ట్మెంట్, ఇక్కడ మనకున్న చాలా ఎన్జిఓస్ దీనికి ఇంటాక్ అవ్వచ్చు, అలాగే జిజ్ఞాస అవ్వచ్చు, ఇటువంటి చాలా ఎన్జిఓస్ కూడా దీనికి పనిచేస్తున్నాయి. దీంతోపాటు శ్రేయస్ మీడియా వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రూట్స్ రీలోడెడ్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, గనులు మరియు భూగర్భ వనరులు శాఖ మంత్రులు